కార్తీక పురాణం 26వ అధ్యాయం దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. కార్తీక మాసంలో 26వ రోజు చేయవలసినటువంటి విధులు. 26వ రోజు బహుళ ఏకాదశి. ఈ రోజు విష్ణుమూర్తిని, అమ్మవారిని మరియు కుబేరుని పూజించాలి. ఉపవాసం ఉండాలి, ఏమీ తినకూడదు. పంది, పెసర, శనగ మొదలైనవి దానం చేయాలి. సిరి సంపదలు చేకూరుతాయి. 26వ రోజు చేయవలసిన పారాయణం దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడటం. అగ్ని మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదం గురించి మిగిలిన వృత్తాంతము చెప్పసాగాడు. ఆ విధముగా దూర్వాసుడు భూలోకము, భోర్లోకము, పాతాళలోకము, సత్యలోకములన్నీ తిరిగి అన్ని లోకములను తనను రక్షించేవారు లేకపోవచ్చే వైకుంఠములోని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, మాధవ, వాసుదేవ, జగన్నాథ, శరణాగతులకు రక్షణ కలిగించేవాడా, రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషునిపై కోపంతో మహాపరాధం చేశాను. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ వక్షస్థలంపై తన్నినను భృగుమహర్షిని క్షమించావు. ఆ విధంగా నేను నన్ను క్షమించావు. కోపంతో నీ భక్తుడికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చప్పటకు వచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి అనేక విధాలుగా వేడుకొనుచున్నాడు. ఆ విధంగా దుర్వాసుడు తన అహంకారం వదిలి తనను ప్రార్థించడం చూసి శ్రీహరి చిరునవ్వుతూ, దుర్వాస, నీవు శివస్వరూపవు, అఖండ శక్తి సంపన్నుడవు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపంలో పుట్టిన రుద్రుడవు. నిన్ను చూసిన వారు మూడు లోకమునందు భయపడటం సహజమే కదా. నేను ప్రతి యుగమునందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు శనులకు కలిగి ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాను. నీవు ఏ కారణం లేకుండా నా ప్రియభక్తుడైన అంబరీషుని శపించినవి. నేను శత్రువుకైన మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను. అంబరీషుడు ధర్మంగా ప్రజాపాలన చేసిన సజ్జనుడు. అటువంటి నా భక్తుని నీవు అనేక విధాలు దూషించి నీ ఎడమ పాదతో తన్నినను సహించాడు. అతని ఇంటికి నీవు అతిథిపై వెళ్ళి సమయమునకు రాకపోగా అతని ఆవేశంతో శపించావు. ఇది మునిధర్మమేనా? అతడు వ్రతబంధమునకు భయపడి నీ రాకకై చూచి నీటిని మాత్రమే త్రాగాడు. అంతకంటే అతడు ఏ అపరాధం చేశాడు? నీటిని తాగినంత మాత్రాన నా భక్తుని దూషించి శపించావు. అతడు వ్రతభంగమునకు భయపడి నీటిని తాగినాడే కానీ నిన్ను అవమానించుటకు చేయలేదు కదా. నీ ఆవేశం చూసి భయంతో ప్రతిమారే నిన్ను శాంతింపజేయుటకు ఎంతో ప్రయత్నం చేశాడు. ఎంత బ్రతిమలాడినో నీవు శాంతింపలేదు కాబట్టే నన్ను శరణు వేడాడు. నేను అప్పుడు రాజగుర్యంలో ప్రవేశించి నీ శాపఫలము 10 జన్మల్లో అనుభవించుదనని పలికిన వాడు నేనే. అతడు నీ వలన భయముచే తన దేహము తాను తెలుసుకోలేని స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు కూడా. అంబరీషుడు నా భక్తకోటిలో ముఖ్యుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వారిని అకారణంగా శపించావు. బాధపడవద్దు. ఆ శాపమును లోకం యొక్క ఉపకారం కొరకు నేనే అనుభవించను. నీ శాపంలోని మొదటి జన్మ మత్స్య జన్మ. నేను ఈ కల్పములో మనువును రక్షించుటకు సోమకుడను రాక్షసుని చంపటకు మత్స్య రూపమును ధరిస్తాను. మరికొంత కాలమునకు దేవదానవులు క్షీరక్షామను మదించుటకు మందర పర్వతము తపంగా చేదురు. ఆ పర్వతం నీటిలో మునగకుండా కూర్మ రూపంతో నా వీపును మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షను వధిస్తాను. నరసింహతారంతో హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షిస్తాను. బలి చేసి స్వర్గం నుండి తరిమివేయబడిన ఇంద్రులకు తిరిగి స్వర్గప్రాప్తి కలిగించుటకు వామన రూపంతో బలి చక్రవర్తిని పాతాళలోకంలో తొక్కివేస్తాను. బ్రాహ్మణుడిని జన్మించి భూభారమును తగ్గించుకు పరశురామునితో ఆ క్షత్రులను చంపి భూభారమును తగ్గించును. లోకకంటకుడైన రావణుని చంపి లోకోపకారము చేయటకు రఘువంశమున రాముడని జన్మించును. తర్వాత యదువంశంలో శ్రీకృష్ణుని గాను, కలియుగన బుద్ధుడు గాను, కలియుగాంతమున విష్ణు చిత్తుడైన బ్రాహ్మణుని ఇంట కల్కి అని పేరును జన్మించి గుర్రంలోకి తిరుగుచు బ్రహ్మద్వేషులందరినీ వధించును. నీవు అంబరీషునకు శాపపూర్వకంగా ఇచ్చిన 10 జన్మలను ఈ విధంగా పూర్తి చేస్తాను. నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త ప్రాప్తములు కరింపజేసి వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాను. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి షడ్వింశోధ్యాయము 26వ రోజు పారాయణం సమాప్తం.